ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దూరానికి సంబంధం స్టార్టింగ్ ఒక చిన్న పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. కాలానికి దూరానికి మధ్య సంబంధం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా బేస్ అండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, ఇది రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా. సో ఇక్కడ మనకి 3 క్వాంటిటీస్ ఉంటాయి, స్పీడ్ ఉంది, డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో ఈ మూడిట్లలో ఏవైనా రెండు ఇచ్చేసి ఇంకోటి అడుగుతూ ఉంటాడు. సో ఆ రిలేషన్స్ మొత్తం కూడా ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతుండో ఈ స్టార్టింగ్ బేసిక్ ఎగ్జాంపుల్స్ నుంచి అండ్ హైయర్ లెవెల్ ఎగ్జాంపుల్స్ దాకా అన్ని ఎగ్జాంపుల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ పర్సన్ క్రాసెస్ 600 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. వాట్ ఈస్ ఈ స్పీడ్ km/h? సో ఒక పర్సన్ 600 మీటర్ల దూరాన్ని 5 నిమిషాలలో ప్రయాణం చేసిన అతని స్పీడ్ ఎంత? సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత, అది కూడా కిలోమీటర్లలో అడుగుతున్నానండి. సో ఇప్పుడు మనం స్పీడ్ని వ్యక్తం చేసేటప్పుడు అంటే ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు 2 టైప్స్లో చెప్పచ్చు. మీటర్ పర్ సెకండ్స్ అంటాం, యాజ్ వెల్ as కిలోమీటర్ పర్ అవర్ అంటాం. సో ఈ ప్రమాణాలను బట్టి కూడా మనకి ఆన్సర్ డిఫరెంట్ వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 నిమిషాలని చెప్పాడు, ఇక్కడ మనకి మీటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీటర్స్ ఉన్నప్పుడు మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి ప్రమాణం అండి, అంటే యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనం 5 నిమిషాలని సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి. సో 5 ఇంటూ సెకండ్ రాసినప్పుడు 1 నిమిషానికి 60 సెకండ్లు. సో 5 నిమిషాలకి 300 సెకండ్ వస్తుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఫస్ట్ ఫార్ములా స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాను కదా. సో డిస్టెన్స్ అంతా ఇక్కడ మొత్తం 600 మీటర్లు బై టైం వచ్చేసి 300 సెకండ్లు. సో మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకి 2 వస్తుందండి. ఈ 2 అనేది ఏంటంటే మీటర్ పర్ సెకండ్ వచ్చేసింది. సో 2 మీటర్ పర్ సెకండ్ అనేది తన వేగం కరెక్టే, కాకపోతే అడిగింది మాత్రం km/hలో ఎంత అని అడుగుతున్నాడు. సో ఎప్పుడైతే ఈ మీటర్ పర్ సెకండ్ వచ్చిందో దీన్ని మనం km/hకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా కన్వర్ట్ చేయాలంటే 2 ఇంటూ 18/5 చేసినప్పుడు ఈ మీటర్ పర్ సెకండ్ అనేది km/hగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి మీటర్ పర్ సెకండ్స్ని km/h కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేయాలి. అలా కాకుండా km/h ఇచ్చేసి మీటర్ పర్ సెకండ్ అడిగినప్పుడు 5/18 చేస్తే సరిపోతుంది. సో మనకి ఇచ్చిన క్వాంటిటీని 5/18 చేసినప్పుడు km/h నుంచి మీటర్ పర్ సెకండ్కి మారుతుంది. అదేవిధంగా మీటర్ పర్ సెకండ్లోకి ఇచ్చినప్పుడు దాన్ని km/h కన్వర్ట్ చేయాలంటే 18/5 చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 2 × 18 36/5 అండి. 36/5 అంటే 5 1 5 7 35.2 1 ఉంటుంది, 10 వస్తుంది, 2 అంటే 7.2 km/h ఆన్సర్ అండి. 7.2 km/h అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బేసిక్స్ కొంచెం గ్రిప్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఈజీగా చేయొచ్చు. సో ఇది బేసిక్స్ అంటే ఫస్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ నుంచి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఏ పర్సన్ వాక్స్ at 14 km/h instead of 10 km/h, he would have walked 20 kilometers more. యాక్చువల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతుందంటే, ఒక పర్సన్ 10 km/h వేగంతో ప్రయాణం చేస్తాడు. ఒక పర్సన్ 10 km/h వేగంతో ప్రయాణం చేస్తాడు. అలా కాకుండా 14 km/h వేగంతో ప్రయాణం చేసినప్పుడు ఈ ముందు డిస్టెన్స్ కంటే 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాడు. 20 కిలోమీటర్ల దూరం ఎక్కువ ప్రయాణం చేయగలుగుతాడు. అయితే అతడు ప్రయాణం చేసిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా తను స్పీడ్ వచ్చేసి 10 km/h. సో ఇలా ఉన్నప్పుడు తను ఇలా కాకుండా 10 కాకుండా 14గా ప్రయాణం చేస్తే ఒక 20 కిలోమీటర్ ఎక్కువ దూరం పోయేటోడు. సో ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏమొస్తుంది, 14 - 10 అంటే 4 km/h అండి. ఈ 4 km/h అనేది 20 కిలోమీటర్లకు సమానం అన్నమాట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, యాక్చువల్ డిస్టెన్స్ ఎంత అంటే 10 km/h ఈక్వల్ టు వాట్? సింపుల్గా చెప్పాలంటే 4 = 20, 10 = వాట్? సో జస్ట్ 4 నుంచి 20 5 చేస్తే వస్తుంది కాబట్టి 10 నుంచి 5 50 అనేది ఆన్సర్. సో 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ తను ట్రావెల్ చేస్తాడు. మనం ఇప్పుడు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. సో 50 కిలోమీటర్లు డిస్టెన్స్ అండి. సో 50 కిలోమీటర్ని 10 km/h వేగంతో ప్రయాణం చేశాడు. సో అలా కాకుండా 14 km/h అంటే 7 గంటలు అండి. అంటే 7 × 5 7, 14 × 5 అంటే 70 వస్తుంది. యాక్చువల్గా 50 తర్వాత 70 అంటే 20 కిలోమీటర్లు ఎక్కువ దూరం పోయేవాడు. సో క్రాస్ ఎక్కడ మనకి ఇక్కడ అడిగాడు, మనకు అడిగేది అంటే ఎంత కిలోమీటర్లు ప్రయాణం చేసిన చెప్పి అడిగింది కాబట్టి తను ప్రయాణం చేసిన స్పీడ్ వచ్చేసి 10 km/h, మొత్తం దూరం వచ్చేసి 50 కిలోమీటర్లు అని చెప్పేసి చెప్తామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక బాలుడు గంటకి 3 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి
తిరుగు ప్రయాణంలో గంటకి 4 కిలోమీటర్ల వేగంతో వచ్చాడు. మొత్తం ప్రయాణానికి పట్టే కాలం 7 గంటలైతే అతడి స్కూల్కి ఊరికి మధ్య దూరం ఎంత? సో ఒక అబ్బాయి వాళ్ళ ఊరి నుండి వాళ్ళ స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఏ విధంగా వెళ్ళేటప్పుడు 3 km/h వేగంతో వెళ్ళాడు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు 4 km/h వేగంతో రిటర్న్ వచ్చాడు. సో ఈ మొత్తం ప్రయాణానికి 7 hours పట్టింది. అంటే పోవడానికి ప్లస్ రావడానికి కలిపి 7 hours టైం పట్టింది. అంటే 7 గంటలు జర్నీ టైం. సో ఇక్కడ మనకి కావాల్సింది ఆ ఇంటికి ఈ ఊరికిను ఈ స్కూల్కి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. ఎందుకంటే ఇచ్చింది పోయేటప్పుడు ఒక స్పీడ్, వచ్చేటప్పుడు ఒక స్పీడ్. సేమ్ స్పీడ్ పోతే యావరేజ్ అదే అయిపోతుంది, సరిపోతుంది. కానీ ఇక్కడ సేమ్ స్పీడ్ కాదు. పోయేటప్పుడు 3 km/h, వచ్చేటప్పుడు 4 km/h. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ సమానం. సో పోయేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే సమాన దూరం సంబంధించిన క్వశ్చన్. సో సమాన దూరానికి యావరేజ్ వేరే అవుతుంది, దూరం వేరుగా ఉన్నప్పుడు యావరేజ్ వేరే అవుతుంది. అంటే సమానంగా కాకుండా డిఫరెంట్గా దూరం ఉన్నప్పుడు మొత్తం దూరం పోయి మొత్తం కాలం చేస్తాం. సో ఇక్కడ మనకు అంత కష్టం కూడా అవసరం లేదు. జస్ట్ యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. దట్ సమాన దూరము అంటే ఈక్వల్ డిస్టెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 2ab/a+b అనే ఫార్ములా గుర్తుంచుకోండి. ఇది వెరీ యూస్ఫుల్ ఫార్ములా. ఎందుకంటే మనం యాక్చువల్గా ఫార్ములా అవసరం లేదు, కాకపోతే అది లెంతీగా అవుతుంది. ఇది చాలా ఈజీ అయిపోతుంది మనకి. 2 × a అంటే ఫస్ట్ స్పీడ్ 3, సెకండ్ స్పీడ్ 4/3 + 4. సో మనకి 2 × 3 6, 6 × 4 24/7 వచ్చేసింది. ఇది యావరేజ్ స్పీడ్ అండి. ఇక్కడ స్పీడ్ వచ్చేసింది. మనకు అడుగుతుంది డిస్టెన్స్ అడుగుతున్నాడు. యాక్చువల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమిది? యాక్చువల్గా ఏం చెప్పినా మనం స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పాం. సో ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్ టు టైం కావాలి, డిస్టెన్స్ కావాలి కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. స్పీడ్ వచ్చేసి 24/7, టైం వచ్చేసి 7 hours. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి 24 kilometers వస్తుంది. ఈ 24 kilometers అనేది ఏంది? తను ప్రయాణించిన మొత్తం దూరం. ఎందుకంటే కాలం మొత్తానికి సంబంధించింది. ఇక్కడ మనం కాలం తీసుకున్నాం కదా, అది తిరుగు ప్రయాణానికి పోవడానికి రావడానికి కలిపి టైం 7 hours అయింది. అంటే ఇక్కడ మొత్తం ఒకసారి పోయి ఒకసారి రావడానికి 7 గంటలు పట్టింది. కాబట్టి తను మొత్తం ప్రయాణం చేసిన దూరం ఏమో 24 kilometers. అంటే పోయేటప్పుడు ప్లస్ వచ్చినప్పుడు కలిపి 24 kilometers. ఈ డిస్టెన్స్ సమానంగా ఉంది కాబట్టి ఇంటికి మరి స్కూల్కి మధ్య దూరం ఏమవుతుంది అంటే 24/2 which is equal to 12 kilometers ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు, ఏది అడిగితే అది చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బస్ కవర్స్ డిస్టెన్స్ ఆఫ్ 624 kilometers in 780 minutes. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బస్ ఇన్ km/h? సో ఇక్కడ మనకి ఒక బస్ అనేది 624 కిలోమీటర్లని 780 minutesలో 780 నిమిషాలలో దాటుతుంది. సో ఇక్కడ మనకి కిలోమీటర్స్ ఇచ్చాడు. కిలోమీటర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? km/h ఉండాలి. సో km/h అంటే మనకి ఇక్కడ నిమిషాలలో ఉంది. నిమిషాలని గంటలోకి కన్వర్ట్ చేసినప్పుడు అంటే ఒక గంటకి 60 నిమిషాలు కాబట్టి 0 క్యాన్సల్ 6 1 6 6 3 అంటే 13 hours వస్తుందండి. 13 గంటలు వచ్చింది. ఇప్పుడు మనకి ప్రయాణం చేసిన దూరం వచ్చేసి 624. ఇది టోటల్ డిస్టెన్స్, ఇది స్పీడ్. సో మనకు కావాల్సింది ఇది డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది టైం అండి. ఇప్పుడు స్పీడ్ కావాలి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం విచ్ ఇస్ ఈక్వల్ టు 624/13. 624/13 అంటే 13 5 65, 13 4 52, 10 మిగులుతుంది 104, 13 8 108. సో 48 kilometers అనేది స్పీడ్ అండి. అంటే గంటకి 48 km స్పీడ్ తోటి ప్రయాణం చేస్తుండే బస్ అనేది. సో మనం ఈ విధంగా ఏ క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఇక్కడ స్పీడ్ అడిగాడు, సో స్పీడ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ km/h అడిగాడు. సో ఇప్పుడు ఒకవేళ దీన్ని m/s అడిగినప్పుడు కూడా మళ్ళీ ఇంటూ 18/5 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ మ్యాన్ డిసైడ్ టు ట్రావెల్ 80 kilometers in 8 hours, partly by foot and partly by bicycle, is speed on foot being 8 km/h and that on bicycle being 16 km/h, what is the distance would be traveled on foot? సో ఒక వ్యక్తి మొత్తం 80 కిలోమీటర్లని, టోటల్ ట్రావెలింగ్ అంతా 80 కిలోమీటర్లని 8 గంటల సమయంలో నడుద్దాం అనుకున్నాడు. 80 కిలోమీటర్లని 8 గంటల సమయంలో నడుద్దాం అనుకున్నాడు. అయితే దీన్ని 2 డివైడ్ చేశారండి, 2 పార్ట్స్. 80 కిలోమీటర్ని 2 పార్ట్ చేశాడు. ఒకటేమో ఫుట్ కాలినడక, ఇంకోటి బైసికల్ మీద కొంచెం దూరము నడుచుకుంటా కొంచెం దూరం నడిచాడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే
సైకిల్ మీద నడుచుకుంటూ పోయినప్పుడు స్పీడ్ వచ్చేసి 8 km/h, బైసికల్ మీద పోయినప్పుడు వచ్చేసి 16 km/h. అయితే ఫుట్ అంటే నడుచుకుంటా ఎంత దూరం వెళ్ళాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే టైం ఒకటి, స్పీడ్ ఒకటి ఇచ్చాడు. సో మొత్తం స్పీడ్ మనకి ఇవ్వలేదు. టోటల్ స్పీడ్ ఎంత? సో 80/8, సో 10 km/h. సో యాక్చువల్ స్పీడ్, ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. ఇట్లా రావాలి మనకి. కాకపోతే దాని బదులు డిఫరెంట్గా ఇచ్చాడు. ఒకటి 8 km/h, ఇంకోటి 16 km/h. సో ఇప్పుడు మనం టోటల్ టైం ఈక్వల్ టు టోటల్ టైం. సో టోటల్ టైం అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, స్పీడ్ ఈక్వల్ టు d/s అని చెప్పాను. సో ఇప్పుడు నేను టైం ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? d/s రాసుకోవచ్చు. s ఈక్వల్ టు d/t, విచ్ ఈజ్ ఈక్వల్ టు t ఈక్వల్ టు d/s. అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై ఎస్. సో టోటల్ టైం వచ్చేసి మనకి 8 గంటలు అండి. టోటల్ టైం వచ్చేసి 8 గంటలు. 8 గంటలు ఈక్వల్ టు ఫస్ట్ డిస్టెన్స్, అంటే ఫస్ట్ డిస్టెన్స్ కాలినడక బై ఫూట్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. మనకు అడిగింది కూడా అదే కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై దాని స్పీడ్ ఎంత మనకి కాలినడక మీద 8 స్పీడ్ ప్లస్ సెకండ్ డిస్టెన్స్ ఏమవుతుంది? సో ఇది x కిలోమీటర్స్ పోతే టోటల్ 80 - x బైసికల్ మీద వెళ్ళినట్టు. సో మనకి సెకండ్ డిస్టెన్స్ వచ్చేసి 80 - x అవుతుంది బై 16. సో ఇక్కడ మనకి కావాల్సింది x వాల్యూ. x వచ్చేస్తే కావాల్సిన ఆన్సర్ వచ్చేసినట్టే. సో x అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎల్సిఎం చేస్తే మనకి 16 వస్తుంది. 2 × x 2x ప్లస్ 80 - x ఈక్వల్ టు 8. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 16 × 8, 16 8 is 128, which is equal to x 2x - x x plus 80. So here x equal to 128 - 80, which is equal to 48 kilometers. సో తను 48 కిలోమీటర్లని కాలినడక ద్వారా నడిచాడు. అండ్ సైకిల్ మీద రిమైనింగ్ ఎంత? 80 - 48 అంటే 32 కిలోమీటర్లు సైకిల్ మీద నడిచాడు. ఇప్పుడు ఒకసారి ట్రా చెక్ చేసుకుందాం మనం. 48 కిలోమీటర్లు కాలినడక. ఎంత స్పీడ్ వచ్చేసి 8 km/h, అంటే గంటకి 8 కిలోమీటర్లు చొప్పున 48 కిలోమీటర్లు నడిచాడు. సో విచ్ మీన్స్ 6 గంటలు తను వాక్ చేశాడు. సో ఇక్కడ ఏమవుతుంది? గంటకు 16 కిలోమీటర్లు చొప్పున 32 కిలోమీటర్లు నడిచాడు. సో విచ్ మీన్స్ 2 గంటలు నడిచినట్టు. సో మొత్తం 6 + 2 గంటలు ఎంత? 8 గంటలండి. సో 6 + 2 గంటలు ఎంత? 8 గంటలు నడిచాడు. సో మొత్తం ఎంత దూరం పోయాడు? 48 + 32 80 కిలోమీటర్లు పోవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉంటుంది, ఎస్పెషల్లీ టైమ్ అండ్ డిస్టెన్స్లో బేసిక్స్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఏ విధంగా అడిగారు క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఫస్ట్ థింగ్. సో క్వశ్చన్ ఇక్కడ ఇంగ్లీష్లో కొన్ని, తెలుగులో కొన్ని ఎందుకు పెడుతున్నా అంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదండి. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇద్దరికి అర్థమవుతుంది. సో మనకి మోర్ ఎవర్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి తెలుగు మీడియంలోని మెల్లిమెల్లిగా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయడం కోసం మాత్రమే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇంతకుముందు తెలుగు క్వశ్చన్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ మటుకే ఇంగ్లీష్ అండి, అక్కడ మటుకే తెలుగు, దాని తర్వాత మన మ్యాథ్స్ అది. సో ఏదైనా సరే మనం చేసినట్టే చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా చేసే పద్ధతి ఇదే. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆ ప్రాసెస్ కోసం అనేది రెండిట్లో పెట్టడం జరుగుతుంది. సో ప్రాసెస్ని కరెక్ట్ ఫాలో అయితే సరిపోతుంది మనకి.